అగ్ర కథానాయకుడు చిరంజీవి సినీ కెరియర్లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే చిత్రాలను అందించారు దర్శకుడు రాఘవేంద్రరావు. అడవి దొంగ, కొండవీటి రాజా, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు ఇలా వారి కాంబినేషన్లో దాదాపు 14 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక చిరు కథానాయకుడిగా శ్రీదేవితో ఆయన తెరకెక్కించిన చిత్రం జగదేక వీరుడు, అతిలోక సుందరి ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు నటించిన తొలి చిత్రం మోసగాడు. ఇందులో శోభన్ బాబు హీరో అయినా చిరంజీవిని కూడా తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఈ చిత్రంలో శ్రీదేవి ద్విపాదాభినయం చేశారు. నెగిటివ్ రోల్ శ్రీదేవి పాత్రకు జోడీగా చిరుని తీసుకున్నారు. అప్పటికే ఫైట్లు, డ్యాన్సులు బాగా చేస్తారని చిరుకి మంచి పేరు వచ్చింది. దీంతో ఆయన్ని తీసుకుంటే శ్రీదేవితో ఒక పాట, శోభన్ బాబుతో ఒక ఫైట్ ప్లాన్ చేయొచ్చనే ఉద్దేశంతో కావాలనే చిరుని తీసుకున్నారట. ఆ తర్వాత ఎన్టీఆర్తో తీసిన తిరుగులేని మనిషిలో కూడా చిరుకి అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమా వచ్చిన 5 ఏళ్ల తర్వాత చిరు కథానాయకుడిగా వీరి కాంబినేషన్లో అడవి దొంగ తెరకెక్కింది. మాస్ హీరోగా చిరుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. దీంతో చిరుని రాఘవేంద్రరావు బాబాయ్ అని పిలిచేవారట. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే సమయానికి చిరంజీవి చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేశారు. ఈ నేపథ్యంలో తనతో పని చేయడానికి ఇబ్బంది పడతారేమోనని చిరుని రాఘవేంద్రరావు బాబాయ్ అని పిలిచేవారట. అలా ఆ తర్వాత కూడా అలవాటైపోయింది. ఏ దర్శకుడైనా హీరోను దగ్గర చేసుకుంటే వారి నుంచి మంచి నటన రాబట్టొచ్చని, అందుకే అలా పిలిచేవారినని రాఘవేంద్రరావు ఓ సందర్భంలో పంచుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.